క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. పేరులో ఏముంది? కొన్నిసార్లు మన వైఫల్యాలు దేవుని అంతులేని విశ్వసనీయతకు సాక్ష్యం ఇస్తాయి. ఆదికాండము 21వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పెను. నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా అనెను. 1 సంవత్సరము ముందు సారా తన భర్త అబ్రహాముకు సంతానము కలుగుతుందని వాగ్దానం చేసినప్పుడు ఆమె సందేహాస్పదమైన నవ్వును ప్రభువు విన్నాడు. అలాంటిది నమ్మడము ఆమెకు చాలా ఎక్కువగా అనిపించి ఉండాలి. అయితే ఈ వృద్ధ మహిళ యొక్క అనిశ్చితి తన కొడుకు అద్భుతంగా జన్మించడంతో ఆనందంగా మారింది. ఆదికాండము 17వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు అబ్రహాముకు సూచించినట్లుగా శిశువుకు ఇస్సాకు అని పేరు పెట్టెను. ఇస్సాకు అనే పేరుకు నవ్వువాడు అని అర్థము. 90 సంవత్సరముల వయసులో మొదటిసారిగా తల్లి అయ్యే అవకాశంపై సారాకు అంతకుముందు అవిశ్వాసము ఇప్పుడు ఆమె సాక్ష్యంలో ఒక విశేషమైన భాగంగా మారింది. ఆమె చెప్పింది, దేవుడు నాకు నవ్వు తెచ్చాడు. దీని గురించి విన్న ప్రతి ఒక్కరూ నాతో నవ్వుతారు. సారా పిల్లలకు పాలిస్తుందని అబ్రహాముతో ఎవరు చెప్పారు? అయినప్పటికీ నేను అతని వృద్ధాప్యంలో అతనికి ఒక కొడుకును కన్నాను. ప్రభువును విశ్వసించటానికి ఆమె ఇంతకు ముందు చేసిన కష్టాన్ని గురించి సిగ్గుపడకుండా ఇప్పుడు ఇస్సాకు పేరు యొక్క ప్రతి ప్రస్తావనతో దేవుని అద్భుతాన్ని గుర్తుంచుకోవటానికి ఆమెకు అవకాశం లభించింది. 1 సంవత్సరంలో ప్రభువు ఆమె నమ్మశక్యము కాని నవ్వు యొక్క స్వభావాన్ని ఆనందకరమైన సాక్ష్యంగా మార్చాడు. అతని విశ్వసనీయత. ప్రభువును విశ్వసించటానికి ఆమె ఇంతకు ముందు చేసిన కష్టాన్ని గురించి సిగ్గుపడకుండా ఇప్పుడు ఇస్సాకు పేరు యొక్క ప్రతి ప్రస్తావనతో దేవుని అద్భుతాన్ని గుర్తుంచుకోవటానికి ఆమెకు అవకాశం లభించింది. 1 సంవత్సరంలో ప్రభువు ఆమె నమ్మశక్యము కాని నవ్వు యొక్క స్వభావాన్ని ఆనందకరమైన సాక్ష్యంగా మార్చాడు. ప్రభువు ఇచ్చిన వాగ్దానము మరియు ఆయనపై విశ్వాసం ఉంచటం ద్వారా మనము ఆనందకరమైన జీవితము జీవించగలుగుతాము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.